ఆరాధనకై మనం చేరి వచ్చి ఉన్నాం. మరి దేవుని దాసుని ద్వారా కొన్ని ఆరాధన తలంపులు మనం విన్నాం. ఆయన రక్తం వలన మనం నీతిమంతులంగా తీర్చబడ్డామని, ఉగ్రత నుంచి తప్పించబడ్డామని, ఆయన రక్తం వలన మన అపరాధములకు క్షమాపణ దొరికిందని, ఆయన రక్తం వలన ప్రతి పాపం నుంచి మనం విముక్తి పొందాము అని, ఆయన రక్తము ద్వారా మనం ఏదైతే పొందుకున్నామో దాని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. పాపములు క్షమించబడకుండా మనం పరిశుద్ధులం కాలేం. మనం పరిశుద్ధులం కాకుండా పరిశుద్ధులైన దేవుని సన్నిధికి వెళ్ళలేం. కనుక ఆ ప్రభువే దిగి వచ్చి మనందరి పాపముల కొరకై అమూల్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తమును చిందించి ఉన్నాడు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మంచిది. మరి యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం ఆరాధనకు సహాయకరంగా. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. ఈ మాటలు మనం యెషయా గ్రంథంలో చదువుతున్నాం. యెషయా ప్రవక్త వ్రాసినటువంటి మాటలు, కానీ ఇది ప్రవచనాత్మకంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును గురించి పలకబడినటువంటి మాటలుగా మనం చూస్తాం. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు అని ఆయన ఇష్టపూర్వకంగా ఏ విధంగా అప్పగించుకున్నాడో దాని గురించి మనం చదువుతూ ఉన్నాం. కొట్టేవారికి వీపును అప్పగించుకున్నాడు, వెంట్రుకలు పెరికివేయ వారికి తన చెంపలను అప్పగించుకున్నాడు, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి తన ముఖమును దాచుకొనలేదు. అంటే తన ముఖాన్ని అప్పగించుకున్నాడు. ఉమ్మి వేస్తూ ఉంటే ముఖాన్ని తిప్పుకున్నవాడు కాదు, అవమానపరుస్తూ ఉంటే తల దించుకున్నవాడు కాదు. ప్రేమైన వర్లారా, మన నిమిత్తమై ఆ భయంకరమైనటువంటి అవమానమునకు ఆయన అప్పగించుకున్న సంగతిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన ఈ విధంగా అప్పగించుకోవడానికి గల కారణాన్ని మనం ఆలోచన చేస్తే ఒక 3 కారణాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మన ఆరాధనకు సహాయకరంగా గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి మనం విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనాడు. ఆయన ఆ విధంగా కొట్టువారికి తన వీపును అప్పగించుకోవడానికి, వెంట్రుకలు పెరికివేయి వారికి తన చెంపలను అప్పగించుకోవడానికి, ఉమ్మివేయి వారికి అవమానపరిచేవారికి తన ముఖాన్ని అప్పగించుకోవడానికి, లేక తన్ను తాను ఆ అవమానమునకు అప్పగించుకోవడానికి గల కారణం ఏంటంటే మన పాపములే. మన పాపముల నిమిత్తము తను తానే అప్పగించుకున్నాడు. మన పాపాలు అవి ఎంత భయంకరమైనవో ఆయన అనుభవించినటువంటి శిక్షను చూస్తే మనకు అర్థమవుతుంది. ఎంత భయంకరమైన శిక్ష ఆయన అనుభవించాడు. ఆయన పాపం చేశాడా అంటే ఆయన పాపం చేయలేదు. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉండినటువంటి వాడు. కానీ పాపానికి ఏ శిక్ష అయితే రావాలో ఆ భయంకరమైన శిక్షను ఆయన భరించాడు. అంటే మన యొక్క పాపములు ఎంత భయంకరమైనవో, అవి దేవుని యొక్క దృష్టికి ఎలా కనిపిస్తూ ఉన్నాయో మనం ఆలోచించాలి. అలాంటి పాపాత్ములమైనటువంటి మనలను మన పాపము నుంచి విడిపించడానికి, మన పాపముల నిమిత్తం, మన పాపముల యొక్క ప్రాయశ్చిత్తార్థం ఆయన్ని అప్పగించుకున్నాడు. ఇష్టపూర్వకంగా తను తానే అప్పగించుకున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిది ఆయన అలాగా అప్పగించుకోవడానికి గల కారణం ఏంటంటే మన పాపములే. మన పాపముల నిమిత్తమే ఆయన అప్పగించుకున్నాడు అని. రెండవ మాటగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. ఆయన అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడు అంటే మనం పరిమళ వాసనగా ఉండడానికి. అంటే మంచి సువాసనగా మనం ఉండాలి. అంటే అంతకుముందు మన పరిస్థితి ఏంటి? అంతకుముందు దుర్వాసన.
కంపు కొడుతున్నటువంటి జీవితం. మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా, చచ్చిన వారి దగ్గర ఎలాంటి కంపు ఉంటుందో మనకు తెలుసు. చచ్చిన వారి దగ్గర ఎలాంటి దుర్వాసన ఉంటుందో మన పాపముల వలన, మన అపరాధముల వలన మన యొక్క దుస్థితి అదే. అలాంటి దుర్వాసనతో కూడినటువంటి పరిస్థితి మంది. కీర్తన గ్రంథం 38వ కీర్తన 5వ వచనంలో, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన కలిగినవి స్రవించుతున్నవి. ఏంటి ఆ దుర్వాసన? నా మూర్ఖత వలన కలిగిన గాయాలు. మన మూర్ఖత్వాన్ని బట్టి పాపం చేసాం, భయంకరమైన పాపాలు కేవలం మన మూర్ఖత్వమే. దానివల్ల చేసిన పాపములు, వాటి వల్ల కలిగినటువంటి గాయములు దుర్వాసన కలిగినటువంటి వాయి. అందుకే ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత. ప్రియమైన వాళ్ళారా, ఎంత భయంకరమైన స్థితిలో మనం ఉండినామో ఆలోచించేయాలి. సేనాదయములు పట్టినవాడు తను తానే గాయపరుచుకున్నట్టుగా మనం కూడా మనల్ని మనమే గాయపరుచుకొని దుర్వాసనతో కూడినటువంటి వారు. పాపము అనేది మన ఏమంటారు పుట్టుకతో మనలో వచ్చినటువంటి నైజం. అది మనం పాపాత్ములం, మన పాపులం కాబట్టే పాపం చేస్తూ ఉన్నాం, పాపం చేసినటువంటి వారు. అయితే ఆ దుర్వాసన నుంచి తప్పించి పరిమళ వాసనగా మనం చేయాలి అంటే ఆయన అప్పగించుకోవాల్సి వచ్చింది. ఎలాగ అప్పగించుకున్నాడు? కొడుతూ ఉంటే వారికి తన వీపును అప్పగించుకున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత వెంట్రుకలు పెరికి వేస్తూ ఉంటే తన చెంపలను అప్పగించుకున్నాడు. ఉమ్మి వేస్తూ ఉంటే, అవమానపరుస్తూ ఉంటే తన ముఖాన్ని కూడా అప్పగించుకున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. చివరిగా మరొక మాట మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం 27వ వచనం, 25 నుంచి 27 కలిసి ఉన్నాయి. కింది భాగాన్ని మనం చదివితే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడు? మనం పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై. ఏం చేయాలి? పవిత్రపరిచి పరిశుద్ధపరిచి అంటే ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలి. దేవుని ఎదుట మనం నిలబడాలి అంటే మనం పవిత్రులం కావాలి, పరిశుద్ధులం కావాలి. అలాగ మనం నిలబెట్టాలి అంటే ఏ కళంకము లేకుండా, ఏ మచ్చ, ఏ డాగు లేకుండా, ముడతైనను అట్టిది మరి ఏదైనా లేకుండా పరిశుద్ధమైనది గాను, పవిత్రమైన నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను తన ఎదుట మనం నిలబెట్టాలంటే ఆయన అప్పగించుకోవాల్సి వచ్చింది. కొడతా ఉంటే అందుకే వీపును అప్పగించుకున్నాడు. భయంకరమైన దెబ్బలవి. ఆ కొరడాల గురించి మనం పోయిన వారం కూడా విన్నాం. ఆ కొరడాకు కొంకిలు ఉన్నాయి, సామాన్యమైనటువంటి కొరడా కాదది. ఆ కొరడాతో కొడితే చర్మం లేచి వస్తూ ఉంది. ఆయన మౌనంగానే ఉన్నాడు, వీపును అప్పగించుకున్నాడు ఆయన. కారణం ఆ దెబ్బలు ఆయన తినకపోతే మనకి ఈరోజు పాప క్షమాపణ లేదు. మనం ఒక దినాన్ని ఆయన ముందు నిలబడే అర్హత మనకు లేదు. కాబట్టే అప్పగించుకున్నాడు ఆయన. ప్రేమైన వాళ్ళారా, మనము పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై ఆయన అప్పగించుకున్నాడు. ఆయన కొట్టువారికి తన వీపును అప్పగించుకోవడానికి, వెంట్రుకలు పెరిగి వేయి వారికి తన చెంపలను అప్పగించుకోవడానికి, ఉమ్మి వేయి వారికి అవమానపరచు వారికి తన యొక్క ముఖమును అప్పగించుకోవడానికి గల కారణం ఏంటంటే మన పాపముల నిమిత్తం. మనం పరిమళ వాసనగా ఉండాలని, ఏ కళంకము, ఏ ఒక్క ముడత మచ్చ లేకుండా పరిశుద్ధమైనటువంటి సంఘముగా ఆయన నిలబెట్టుకోవాలని మన కొరకు ఆయన అప్పగించుకున్నాడు. ఇందులో మనకు కనపడేది ఏంటంటే ఆయన ప్రేమ. మనమేమైనా అడగలేదు, మనమేమైనా కోసం వెతకలేదు. ఆయనే మన కొరకు దిగి వచ్చాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే మనల్ని ప్రేమించాడు. తన యొక్క స్థానాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. మనలాంటి మానవునిగా జన్మించాడు, రక్తమాంసములు కలిగిన వాడుగా. ఎందుకంటే రక్తము చిందించాలి. మరి ఆయన రక్తమాంసములు కలిగిన వాడు కాదైనా. కాబట్టి రక్తమాంసములు కలిగిన వాడుగా ఈ లోకంలో జన్మించి ఆ శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. ప్రేమైన వాళ్ళారా, ఆ దెబ్బలు కొట్టినప్పుడు ఆయన శరీరం గాయపరచబడింది. తలకు ముళ్ళ కిరీటం పెడితే తల నుంచి రక్తం కారుతూ ఉంది. ఇదిగో మరి ఆయన యొక్క వీపంతా ఆ దెబ్బలతో ఆ యొక్క శరీరం అంతా గాయపరచబడింది. భారమైనటువంటి మ్రాను ఆయన మీద మోపారు. దాన్ని మోసుకుంటూ ఆ యెరూషలేము వీధులు గుండా వెళ్తూ ఉంటే, మోయడానికి చేతగాక ఆయన పడిపోతూ ఉంటే ఆయనను హేళన చేస్తూ ఉన్నాడు. ఆయన్ను మళ్ళీ కొరడాలతో కొడతా ఉన్నాడు.
ప్రేమైన వల్లరా ఆ బాధను భరిస్తూ కేవలము ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే మనల్ని తన ఎదుట నిలబెట్టుకోవాలని, మనం పరిమళ వాసనగా ఉండాలని ఆయన అవన్నీ కూడా భరించాడు. తిరగాసి ఆ ఎత్తైన కొండపైకి దాన్ని తీసుకొని వెళ్ళిన తర్వాత ఆయన చేతులకు మేకులు కొట్టారు, కాళ్ళకు మేకులు కొట్టారు. ఆ యొక్క గుంటలో దించినప్పుడు ఆ 3 మేకుల మధ్యన ఆయన యొక్క శరీరం అల్లాడిపోయింది. ఒక మాంసపు ముద్దలాగా ఆ ఏ యొక్క స్వరూపం లేకుండా నిరాకారముగా మనుషులు చూడనొల్లని వానిగా ఆ శిలువలో వేలాడదీయబడినటువంటి వాడు. ప్రేమైన వారా, ఎంత ప్రేమమయుడు ఆయన. మన నుంచి సమాధి చేశాడు. తిరగా 3వ దినమున మృత్యుంజయుడే లేచాడు. ఆయన మరణాన్ని జయించి లేచాడు. ఆయన ఆరోహణుడే వెళ్ళిపోయాడు. తిరగా మన కొరకు రాబోతా ఉన్నాడు. ఇంత గొప్ప ప్రేమ నీ పట్ల నా పట్ల ఆయన చూపించిందిగా. ఆయన ఆరాధించడానికి వచ్చినటువంటి మనం ఎలాగో ఆరాధించాలో మనమే ఆలోచించాలి. మనం ఏ విధంగా ఆరాధిస్తే ఆయన ప్రేమకు సరిపోతుందో, మనం ఏ విధంగా ఆరాధిస్తే ఆయన తృప్తి పొందుతాడో, ఆయన ఆగ్రహించగలుగుతాడో ఆ విధమైన ఆరాధన మనం చేయవలసిన వారు. ఆయన కోరుకున్నది ఒకటి, విరిగి నలిగినటువంటి హృదయంతో, ఆత్మతో సత్యముతో యథార్థమైనటువంటి ఆరాధన. అట్టి ఆరాధన నువ్వు నేను చేయడానికి దేవుడు తన కృప అనుగ్రహించుకుంటాను.